భారత పార్లమెంటు వర్షాకాల సమావేశంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభలు రెండో రోజు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. ఇక పార్లమెంటును బీహార్ వివాదం కుదిపిస్తుంది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబడుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు గెలుపుతాయి. ప్లకార్డుతో ఉభయ సభలో విపక్ష సభ్యుల ఆందోళనకు దిగారు. ఇక సభలు జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. 50 ఏళ్ల క్రితం నాటి విజయ డైరీ భవనం ఏ క్షణాన కూల్తుందో తెలియని పరిస్థితి నెలకొందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని విజయ డైరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి మాట్లాడుతూ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా త్వరగా ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ డైరీ భవనాన్ని ఇప్పటికిప్పుడు కూల్చడం ఆందోళన వ్యక్తం చేశారు. అశ్వరావుపేటలో యూరోతో పాలు తయారు చేసే కేంద్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. అలాంటి కల్తీ పాల వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయని అధికారులు మనసు పెట్టి పనిచేస్తే కల్తీని నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో విజయ డైరీ బాగుందని కితాబిచ్చారు. విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఎంఎల్ఎస్ పాయింట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బియ్యం నిల్వలు భద్రత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ప్యాకెట్స్ తూకం వేసి పరిశీలించారు. స్థానిక డీలర్తో ఈ నెల బియ్యం పంపిణీ ఎంత శాతం పూర్తుందని అడిగి తెలుసుకున్నారు. బియ్యం తూకంలో తరుగున్న లబ్ధిదారులకు అందజేయకుండా రికార్డును మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు. డీలర్లు లబ్ధిదారులకు ఇచ్చిన బియ్యం శాతాన్ని ఈ పాస్ మిషన్ ద్వారా నమోదైన శాతాన్ని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కృష్ణా జిల్లా పేడంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకల నారాయణ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. పేడన మున్సిపాలిటీలో డ్రైన్ల నిర్మాణానికి 2 కోట్లు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల పూర్తికి 25 లక్షలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా 10 లక్షల కోట్ల అప్పులు చేశారని, సీఎం చంద్రబాబుకు అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీభవ నిధులు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. పేడల్లో వచ్చే 2 ఏళ్లలో అందరికీ తాగునీరు అందించేలా పనులు చేపడుతున్నామని చెప్పారు. జానంపేట జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దానని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర హామీ ఇచ్చారు. ఫారూక్ నగర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక బృందం ఎంజీఓ మనోహర్ ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించి నాణ్యత ప్రమాణాలను పెంచాలనేది ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు. అందుకే పాఠశాల భవన నిర్మాణాలు, ఏకీకృత పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని వివరించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవాన్ని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ద్వారా నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ బాబర్ అలీ ఖాన్, డైరెక్టర్లు కరుణాకర్, మల్లేష్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చేస్తున్న కార్యక్రమంలో కూటమి నేతలు గడప గడపకు వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా అని ఆరా తీస్తున్నారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే తీరు అందుకు విరుద్ధంగా ఉంది. ఒకచోట పెద్ద ఆవిడతో మాట్లాడుతూ ఈ వయసులో ఇలా ఉన్నావు, మరి ఆ వయసులో ఎలా ఉన్నావు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు చేయించిన సర్వేలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లుగా వెల్లడైంది. జిల్లా ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, ప్రజలను ఆయన ప్రవర్తన సరిగ్గా ఉండదని, కనీసం పాలనకు పట్టించుకోకుండా అవినీతిపైన దృష్టి పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా బోనాల విజయ్ చంద్రలో మార్పు రాకుంటే ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం లేకపోలేదని పలువురు అంటున్నారు. కనీసం ముఖ్యమంత్రి కుర్చీకి కూడా విలువ ఇవ్వలేదని కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు చేస్తే ఊరుకోమని నెక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను నెక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులను ఈ ప్రభుత్వం ఇవ్వనుందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ రాష్ట్రంలో దొరల పాలన పోగొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి అనేక పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం దందా సాగిందని, సూర్యాపేట కేంద్రంగా ఈ దందా చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కవిత్వ తరంగం ధిక్కార శతాగ్ని దాశరథి కృష్ణమాచార్యులు శత జయంతి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఘన నివాళులు అర్పించారు. సాయుధ పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాశరథి జైలు గోడల మీద బొగ్గు ముక్కతో రాసిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అజరామరమైన
నేటికి స్ఫూర్తినిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. మహోన్నతమైన దాశరథి స్ఫూర్తి కొనసాగే దిశగా వారికి జయంతి రోజున దాశరథి కృష్ణమాచార్య అవార్డును తొలి సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్యం స్ఫూర్తిదాయకమని కొనియాడారు హరీష్ రావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ముందస్తుగానే ప్రారంభమయ్యాయి. ముఖారకే గ్రామంలో రైతులు పంట పొలాల్లో తమ అభిమాన నాయకుడు కేటీఆర్ పూటకి పుష్పాభిషేకం చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు ఇచ్చి రైతులను రాజుని చేసినందుకు కృషి చేశారని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు రైతు భరోసా వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. కేటీఆర్ ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 గా నిలిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ రైతులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండం గీతం స్కూల్లో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తో పాటుగా సైబర్ నేరాలపై సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర అవగాహన కల్పించారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కొత్త వ్యక్తులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలు 18 ఏళ్లు నిండిన తర్వాత పరిపక్వతకు వస్తారని, ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉందన్నారు. తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలను పెడచెవిన పెట్టకుండా ఆలకించాలి అన్నారు. అప్పుడే ఆడపిల్లలకు భద్రత ఉంటుందని, ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ మహేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ్, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ రెవెన్యూ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు 2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి రేషన్ కార్డులు, మహిళలకు సుమారు 20 కోట్లకు పైగా విలువ చేసే బ్యాంక్ లింకేజ్ రుణాలు, ప్రమాద బీమా చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డిఆర్డీఏ పీడీ విద్యా చందన ఆర్డీఓ మధుతో కలిసి పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దానిలో భాగంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందజేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కండిషన్ లేకుండా కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే కూర్చోడానికి కుర్చీలు, తాగడానికి నీరు లేక ఎండలో చంటి పిల్లలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే భోజనశాల వద్ద ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే ఎదుటనే మహిళలు తోపులాడుకోవడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎన్ మాధవ్ కడప జిల్లా నుంచి పర్యటనను మొదలుపెట్టారు. కడపలో ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలేసిని తొలి గడపగా బాసిల్లుతున్న కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి పర్యటన మొదలవుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాధవ్ పర్యటన కొనసాగుతుందని వివరించారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ బలపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి నిధులు అందుతున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారులో అభివృద్ధి స్పష్టంగా కనపడుతుందని చెప్పారు. ఏపీలో రాజకీయాల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మాధవ్ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా గుర్రపు డెక్క వచ్చి చేరుతుంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి 1,00,000 క్యూసెక్ల నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది. ఎక్కువగా కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి ఈ గుర్రపు డెక్క వరద ప్రవాహానికి కొట్టుకుని శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. బ్యాక్ వాటర్ లో భారీగా గుర్రపు డెక్క కొట్టుకొస్తుంది. భారీ వర్షాలతో ఎగువ నుంచి కూడా సుమారు 1,50,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అయితే త్వరితగతిన ఈ గుర్రపు డెక్కను తొలగించుకుంటే ఆకులు కుళ్ళిపై వరద నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. జలాశయంలోని చేపలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ గుర్రపు డెక్క పూర్తి స్థాయిలో విస్తరించక ముందే తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇక 2018లో కూడా ఇలానే గుర్రపు డెక్క భారీగా శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరింది. జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూలు బాలికల వసతి గృహం ప్రస్తుతం కోతుల బెడదతో ఇబ్బందులు పడుతోంది. హాస్టల్ గదుల్లో వెంటిలేటర్ల కొరత వల్ల కోతులు నిర్భయంగా గదులోకి చొరబడడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొడిమ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు కోతుల బెడద ఒక కొత్త సమస్యగా మారింది. వెంటిలేటర్ల లేమి వల్ల హాస్టల్ గదుల్లోకి కోతులు సులభంగా ప్రవేశిస్తున్నాయి. హాస్టల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి గదుల్లో వెంటిలేటర్లు లేవని, దాంతో కోతులు లోపలికి వస్తుంటాయని, రాత్రిలో చాలా భయంగా ఉంటుందని ఇంటర్ స్టూడెంట్ రాజేశ్వరి వాపోయింది. వెంటిలేటర్లు లేకపోవడం వల్ల తమ భద్రత ప్రమాదంలో పడుతుందని పలుమార్లు ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. వెంటిలేటర్ సమస్య పరిష్కరించకపోతే ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు వాపోయారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు అఖండ జ్యోతి సేవకు పల్లకితో పాదయాత్రగా ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధికి బయలుదేరారు. ఉరుకుందలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామిని శ్రావణ మాసంలో పవిత్రంగా కొలుస్తారు. భక్తులు కలశాలు అఖండ జ్యోతి స్వామి పల్లకితో 100 కిలోమీటర్లకు పైగా పాదయాత్రగా బయలుదేరారు. శ్రీ లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధికి 1997 సంవత్సరం ప్రారంభించి కోడుమూరు నుంచి దాదాపు 28 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ప్రతి శ్రావణ మాసానికి ముందుగా కోడుమూరు నుంచి వేలాది మంది భక్తులు బయలుదేరి అమావాస్య రోజు స్వామివార్లను దర్శించుకుంటారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు రాక కొనసాగుతుంది. జలాశయం ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. ఈ సంవత్సరంలో రెండోసారి శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తారు. జూరాల జలాశయం నుంచి 48,124 క్యూసెక్లు, సింగిసాల నుంచి 39,411 క్యూసెక్ల వరద వస్తుంది. ఇన్ఫ్లో 87,535 క్యూసెక్లు, అవుట్ఫ్లో 94,916 క్యూసెక్లుగా ఉంది. ఇక జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209.1579 టీఎంసీలుగా ఉంది. ఇక కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. షాద్నగర్ చౌరస్తాలో పలు కళాశాలల విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,150 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల రాస్తారోకోతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఎఫ్ఐఐ నాయకులు విద్యార్థులను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి వార్డు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను ఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. జీవధన్ హాస్పిటల్ నుంచి వసుంధర వెంచర్ వరకు సీసీటీవీ కెమెరాలను రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఈ సీసీటీవీ కెమెరాలు వసుంధర వెంచర్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో శాంతి భద్రతలను కాపాడొచ్చని చెప్పారు. దొంగతనాలు జరగకుండా చూడడానికి ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. సెల్ ఫోన్ పైన చోరీకి గురైనా కూడా ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన 150 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. మొబైల్ పైన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని, సిమ్ కార్డు బ్లాక్ చేసి అదే నెంబర్ గల కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. పోయిన మొబైల్ ఫోన్ల IMEI వివరాలు సిఈఐఆర్ వెబ్సైట్స్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్ సులభంగా దొరికే అవకాశం ఉందని చెప్పారు పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన మెస్సు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన మెస్సు బకాయిలు 83,15,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. ఫీజు బకాయిల చెల్లింపులో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబించడం బాధాకరమన్నారు. దీంతో ఫీజులు కట్టలేని విద్యార్థులు సర్టిఫికేట్లు అందక పై చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన బకాయిలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని వారు కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్మూర్లోని మున్సిపల్ ఆర్టీఓ, ఏసీపీ, ఎంఆర్ఓ ప్రభుత్వ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్లో అప్పట్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు కూల్పే స్థితిలో ఉన్నాయన్నారు. వాటి స్థానంలో నూతన కార్యాలయ సముదాయాలను నిర్మించడానికి ముఖ్యమంత్రికి విన్నవిస్తానని చెప్పారు. ఉత్తర తెలంగాణ ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతమని, ఇది వెనుకబడ్డ ప్రాంతమని అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ఉద్యోగాలు లేక గల్పు బాట పడుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనపై కుల సంఘాలు ప్రజలకు మోసపూరిత అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్మూర్ను దోపిడీ, కబ్జాలు లేని విధంగా తయారు చేశారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఆర్మూర్ను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
వైఖరి బీసీలకు వ్యతిరేకంగా మారుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఆయన కనిపిస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని రాష్ట్రంలో చెబుతూ ఢిల్లీ వెళ్ళగానే మాట మారుస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని ఆయన అన్నారు. మంత్రివర్గంలో ఆమోదించాం, అసెంబ్లీలో చట్టం చేశామన్నారు. గవర్నర్ దగ్గరకు పంపాం, ఇప్పుడు దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగరిలో మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలిలో కలిసిన గాలివారు అంటూ గాలి భానుప్రకాష్ పై హాట్ కామెంట్స్ చేశారు. చెన్నై వెళ్తే చెన్నైలో పుట్టారని, పిఠాపురం వెళ్తే పిఠాపురంలో పుట్టారని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ఆమె. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో గంధపు వర్షం కురిసినట్టుగా స్థానికులు తెలిపారు. రేణుక ఎల్లమ్మ దేవాలయం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో చుట్టుపక్కల అంతా సుగంధ పరిమళాలు వచ్చినట్టుగా కొత్తచెరువు గ్రామస్తులు తెలిపారు. 24 గంటలు గడిచాక కూడా అక్కడక్కడ గంధపు చెక్కల వాసన వస్తుందని, అక్కడ గంధపు చెక్కల వర్షం కురుస్తుందని ప్రజలు అంటున్నారు. వింతగా ఇలా వర్షం కురవడంపై విస్మయం వ్యక్తం చేసిన గ్రామస్తులు దీనికి కారణమేంటో తెలియపరచాలని శాస్త్రవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బెంగళూరు నుంచి గురిజులు వచ్చి గంధాన్ని సేకరించి తీసుకెళ్లారు. వింత వాన కురియడం గ్రామదేవత మహత్యమేనని గ్రామస్తులు అనుకుంటున్నారు. ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ చింతమోహన్ నిప్పుల్ చెరిగారు. చంద్రబాబు నాయుడు అమరావతిలోని నీళ్లపైన రాజధాని నిర్మిస్తున్నారని చింత విమర్శించారు. గుజరాత్లోని బడాబాబులకు రుణమాఫీ పేరిట దేశం సొమ్మును మోడీ దోచిపెట్టారని మోహన్ ఆరోపించారు. కార్పొరేటర్లకు రుణాల మాఫీ వెనుక కేంద్ర సర్కారుకు పెద్ద మొత్తంలో కమిషన్లు ముట్టాయని మాజీ మంత్రి కడుపులో ఆరోపించారు. బడాబాబులకు 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడంపై ఈడీ, సిబిఐ విచారణ చేయాలని చింతమోహన్ డిమాండ్ చేశారు. హామీల అమలులో విఫలమవుతున్న కూటమి సర్కార్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి ఆరోపించారు. బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపేలా పాలసీ తీసుకొచ్చిన వైసీపీ సర్కార్లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉందని రామ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను తప్పుడు కేసులు ఇరుకుస్తుందని జమలమడుగులోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని బొక్కలవాగు చెక్ డ్యాం నీరు కలుషితమే, చేపలు మృత్యువాత పడ్డాయి. మంథని మున్సిపల్ పరిధిలోని కలుషిత నీరంతా బొక్కలవాగు చెక్ డ్యాంలో కలవడంతో వాగులోని చేపలు మృతి చెందాయి. రైసు మిల్లులో నుంచి వచ్చిన కలుషిత నీటితో పాటుగా సింగరేణి కలుషిత నీరు బొక్కలవాగులోకి చేరడంతో భారీ ఎత్తున చేపలు మృత్యువాత పడడంతో మత్స్యకారులు, గంగపుత్రులు, ముద్రాజు కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేటపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, ఈ చేపల వృత్తితో తాము ఉపాధి కోల్పోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పేపర్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి జక్కంపొడి రాజా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. గత 9 రోజులుగా పేపర్ మిల్ కార్మికుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న జక్కంపొడి రాజాని అర్ధరాత్రి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో ఉన్న జక్కంపొడి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనను ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు. పేపర్ మిల్కు 500 మీటర్ల దూరంలోని ఏ విధమైన ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదనే సాకుతో అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను ముందస్తుగా భగ్నం చేశారు. జక్కంపొడి రాజుతో పాటు మరో 50 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 97లో కొందరు రియాల్టర్లు పరిగికి చెందిన జాహిదా బేగం అనే మహిళా రైతు భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. గత 60 ఏళ్ల నుంచి కబ్జాలో ఉన్నట్లుగా భూమికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు, పాస్బుక్లు తమ వద్ద ఉన్నాయని బాధితులు తెలిపారు. రియాల్టర్లు కొన్న సర్వే నంబర్ 94, సర్వే నంబర్ 97లోని తమ భూమి చుట్టూ ఫెన్సింగ్ కోసం కడ్డీలు పాతుకుంటున్నామని, అయితే పాతిన కడ్డీలను జేసీబీతో రియాల్టర్లు తొలగించారని చెప్పారు. ఈ భూమి మేము కొన్నామని బుకాయిస్తూ సొంత భూమి రైతును బెదిరిస్తున్నారని వాపోతున్నారు. వచ్చినప్పుడల్లా 40 నుంచి 50 మందిని తీసుకొచ్చి బెదిరిస్తున్నట్టుగా బాధిత మహిళ రైతు తెలిపింది. తమ పిల్లలను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందని వాపోయింది ఆ మహిళ. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా బాధితులు తెలిపారు. అయితే గొడవలు పెట్టుకోవద్దని పోలీసులు సూచించారని, భూ వివాదం సివిల్ మ్యాటర్, ఇరువురు కోర్టును ఆశ్రయించాలని చెప్పి పంపించారని తెలిపారు.
వరంగల్ జిల్లా కాలేజీ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఫోటోలు, ఫోన్లో వీడియో రికార్డ్ చేసినట్లుగా ఫిర్యాదు చేశారు. వాటిని చూపిస్తూ వీసీ నందకుమార్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల కాలంలో 7 అవుట్సోర్సింగ్ సిబ్బందిని వీసీ తొలగించారు. దీనిపై వైస్ ఛాన్సలర్ అయిన గవర్నర్తో పాటుగా ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కాగా తాము వీసీ ఇంట్లో పనులు చేయకపోవడం వల్లే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో చోరీ జరిగింది. రాత్రి బోనాలకు వెళ్లి ఉదయం వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్లా చేశారు. 30 తులాల బంగారం, 20,000 నగదు చోరీకి గురైనట్లుగా ఇంటి యజమాని గొల్ల మంగమ్మ తెలిపింది. కామారెడ్డి జిల్లాలో లిఫ్ట్ అడిగి బైకిస్టు వద్ద ఉన్న డబ్బులు లాక్కుని పారిపోయిన గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. చింతమానపల్లి గ్రామం దోమకొండ మండలానికి చెందిన సర్ల చిన్న గంగయ్య కామారెడ్డికి వచ్చి తిరిగి తన గ్రామం వెళ్తుండగా దుబ్బగౌడ్ కళ్ళు దుకాణం వద్ద ఒక మహిళ అడ్డుపడింది. నమ్మించి మాటలో పడేసి క్యాసంపల్లి వరకు లిఫ్ట్ ఇవ్వండి అని కోరింది. సార్ల చిన్న గంగయ్య ఆ మహిళకు లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో నవాబు వెంచర్ దాటిన తర్వాత ఆ మహిళ బండి ఆపమని కోరింది. బండి ఆపగానే 2 వ్యక్తులు వచ్చి గంగయ్యను బెదిరించి అతని వద్ద ఉన్న 28,000 రూపాయలను బలవంతంగా లాక్కుని పరారయ్యారు. దీంతో గంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కడమంచి లక్ష్మి, షేక్ జావిద్, షేక్ అబ్బులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14,770 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చర్చి సెంటర్తో పాటుగా అద్దంకి బస్టాండ్, ఇతర సెంటర్లలో ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీలలో పవన్ కళ్యాణ్తో పాటుగా బాలిని శ్రీనివాసరెడ్డి ఫోటోలు ఏర్పాటు చేశారు. అయితే చర్చి సెంటర్లోని ఫ్లెక్సీలన్నింటినీ కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించారు. రోడ్డుకు అడ్డంగా ఉండడంతోనే కమిషనర్ ఆదేశాలతోనే తొలగించామని కార్పొరేషన్ సిబ్బంది తెలిపారు. అయితే కమిషనర్ తీరు పట్ల జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగించడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా చెప్పారు. ఫ్లెక్సీలో బాలిని ఫోటో ఉండడంతోనే కావాలని తొలగించారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. తొలగించిన ఫ్లెక్సీలను జనసేన నాయకులు తీసుకొచ్చి మళ్లీ పెట్టారు. మిథున్ రెడ్డి పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డికి కోరిన సౌకర్యాలు జైల్లో కల్పించాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. జైల్లో ప్రత్యేక వసతులు, ఇంటి భోజనం, ములాఖతులతో పాటుగా టీవీ ఏర్పాటు చేయాలని మిథున్ రెడ్డి పిటిచారు. రాజ్యాంగం ప్రకారం ఎంపీకి జైల్లో ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించాల్సిన మిథున్ రెడ్డికి న్యాయవాదులు కోర్టుకు ఇప్పించాలని కూడా న్యాయవాదులు కోర్టును విన్నవించారు. దీంతో మిథున్ రెడ్డి కోరిన సౌకర్యాలు కల్పించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. సూర్యాపేటలో జరిగిన బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారీ చోరీ కేసులో విచారణ ముమ్మరం చేశారు. దొంగల ఇంటిని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఒక జ్యువెలరీ షాపులో 17 కోట్ల విలువ చేసే 18 కేజీల బంగారం చోరీని గుర్తించారు. గోల్డ్ షాపుకు 100 మీటర్ల దూరంలో 5 నివాసం ఉంటున్నారు. నిన్న ఘటన జరగగా సమీపంలోని వారిని విచారించారు. యూపీకి చెందిన ఈ 5 యువకులు జాడపత్తలేరు. కానీ వారు నివాసం ఉన్న ఇంట్లో ఫింగర్ ప్రింట్స్, దోపిడీకి గురైన ఇంట్లోని ఫింగర్ ప్రింట్స్ కి మ్యాచ్ అయినట్టుగా క్లూజ్ ఫోరెన్సిక్ టీం తెలిపింది. దీంతో దొంగలు ఎవరనేది తెలడంతో వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మైసూరు సంస్థాన రాజమాత ప్రమోదాదేవి, మహారాజు యదువీరు కృష్ణదత్త కుటుంబ సభ్యులు, తెలంగాణ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్పాల్ సూర్యనారాయణ, నటుడు నందు వీరుగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనని అన్నారు. ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తామని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పకుండా 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. రిజర్వేషన్ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై సిపిఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లపై అదనంతో ఒప్పందం చేసుకున్నారని, ప్రజలపై 1,10,000 కోట్ల భారం మోపుతున్నారని మండిపడ్డారు. సేకితో ఒప్పందం వెంటనే రద్దు చేసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరంను పక్కన పెట్టి బణకచర్ల అంటున్నారని, చేతనైతే పోలవరం పూర్తి చేయాలన్నారు. ఏపీలో మాత్రమే ప్రాజెక్టులను
ప్రైవేటు పరం చేస్తున్నారన్న ఆయన ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే పెద్దదని ఆరోపించారు.